బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్ కు మంత్రులు గట్టి కౌంటర్లు ఇచ్చారు. వరద నష్టంపై బీఆర్ఎస్ నేతలు బురద జల్లుతున్నారని మంత్రి ఉత్తమ్ కామెంట్ చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను తగ్గించేందుకు ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు ప్రతిపక్షం కుట్ర చేస్తోందని మంత్రి పొన్నం కామెంట్ చేశారు. తెలుసు వాళ్ళ టైంలో కూడా వరదలు వచ్చినప్పుడు ఈ విధంగా స్పందించలే. మేము స్పందించినట్టుగా నష్టపరిహారం ఇచ్చినట్టుగా 24 గంటలు ప్రజల్లో ఉండి పనిచేస్తున్నాం. ఓకే, సో తప్పనిసరిగా ప్రజల్లో రైతుల్లో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వరదల విషయంలో ఈ భారీ వర్షాల విషయంలో మరి చాలా అలర్ట్గా సిన్సియర్గా పనిచేసిందని పేరు వచ్చిందని చెప్పి నాకు అనిపిస్తుంది. వారి పార్టీ ఎమ్మెల్యేనే, నేను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనని చెప్పిండు. ఎవరు చెప్పిండ్రు? అరకెపూడి గాంధీ గారు ఏ పార్టీ అని చెప్పిండ్రు. ఈరోజు వారు మాటలు మీకు సంబంధించిన అంశాల విషయం మీరు తలదూర్చుతున్నట్టు మేము తలదూర్చాం. ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, నిన్న కూడా చెప్పింది అదే. మీరు మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు సంబంధించి మీరు సమస్యను పరిష్కారం చేసుకోవాలి. అది మా పార్టీపై మెప్పటం చేస్తూ ఉంటే ప్రజలందరూ గమనిస్తున్నామని చెప్పినాం. ప్రత్యక్షంగా ఇంకేం చెప్పలేదు, ప్రజలే చెప్తారు ఎవరు తెలియగలవారు. కానీ ఈ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం కొన్ని ప్రతిపక్షాలు ప్రత్యేకంగా చేస్తూ ఉన్న సందర్భాలు కనబడుతూ ఉన్న తరుణములు. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కాపాడతాం. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నోళ్ళు 10 నెలల్లోనే అసహనానికి గురై శాంతి భద్రతలకు భంగం కలిగిందని ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే విధంగా మాట్లాడితే పొరపాటు అవుతుంది. 10 సంవత్సరాలు పరిపాలించారు. ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికారంలో ఉన్నవాడి కంటే ఎక్కువగా శాంతి భద్రతలు కాపాడడానికి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ శాంతి భద్రతలు ఉండొద్దు, రాష్ట్రం అల్లకల్లోలం కావాలి, ఘర్షణలకు నిలయం కావాలని కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది వాళ్ళు మారు మాట్లాడుతుంటే. ఇదే అంశం మీద శాసనసభలో చర్చ జరిగింది. ఆ రోజు నేను కూడా మాట్లాడినా. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి దెబ్బ తగిలే విధంగా కొంత కుట్ర జరిగేటువంటి విధంగా వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్లీ పోలీస్ అయినా శాంతి భద్రతలకు సంబంధించి ఉక్కు పాదం వేసి కఠినంగా వ్యవహరించాలనే ఆదేశాలు కూడా ఇచ్చాం. నిన్న కూడా 3 రోజుల కింద సిటీ పోలీస్ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ అందరం కూడా హైదరాబాద్ కలెక్టరేట్లో సమావేశం పెట్టి చెప్పడం జరిగింది. ఈ 17-18 తారీఖు దాకా ఎటువంటి రాజకీయ ప్రకటనలు, సమావేశాలు, ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా నిమజ్జనంకు సంబంధించిన దాని మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాం.